హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు కూడా మంచి సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. బెండకాయ జిగురు లేకుండా, మెత్తగా అయిపోకుండా, చిదులు అయిపోకుండా, ఏ ముక్కకు ఆ ముక్క ఉండే విధంగా ఫ్రై చేసుకోబోతున్నామండి. చాలా మందికి బెండకాయ చేసేటప్పుడు ముక్కలన్నీ విరిగిపోయి ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా విడివిడిగా పొడి పొడిగా ఉండే విధంగా ఈరోజు ఈ ఫ్రై చేయబోతున్నాం, బెండకాయ ఫ్రై. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి. బెండకాయలు తీసుకొని ముందుగానే కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసుకుందాం. ఇనుప కడాయిలో చాలా బాగా వస్తుంది ఫ్రై. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బెండకాయలు విడివిడిగా వస్తాయండి. జీలకర్ర వేసాను తాలింపులో. జీలకర్ర వేసిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు చివర్లో వేస్తే సరిగా వేగవు. ఇప్పుడు పల్లీలు ఒక 50% వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. కారం మీరు వేసుకుంటాను అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి తగ్గించండి. కారం వేయను, పచ్చిమిర్చి కారమే చాలు అనుకుంటే మీ కారానికి సరిపోను పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసాను, కొంచెం కరివేపాకు వేసానండి. తాలింపు కూడా ఎక్కువ వేగొద్దండి. లైట్గా వేగిన తర్వాత కచ్చపచ్చగా దంపిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయతో చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీకు ఇష్టం లేకుంటే కొంచెము ఇంగువ వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసేసి అంతా ఒకసారి కలిపేయాలి. ఉల్లిపాయలు మాత్రం తాలింపులో పూర్తిగా వేగద్దండి, ఇలా లైట్గా వేగితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ బెండకాయతో పాటు వేగుతాయి కాబట్టి ఇలా లైట్గా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత బెండకాయలన్నీ ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు మనము ఇందులో వేసిన తర్వాత బెండకాయలను చాలా జాగ్రత్తగా కలపాలి. తొందరగా కలపడం చేయొద్దండి. ఇలా స్పూన్ తిప్పుతూ జాగ్రత్తగా కలపాలి. ఇలా కలిపి కొంచెం సేపు వదిలేసి మళ్ళీ కలపాలండి. ఇగో చూడండి, ఇలా చూస్తున్నారా బెండకాయలు ఎలా కలపాలో. ఇలా కలపడం వల్ల ఇలా పొడి పొడిగా ఉంటుంది. జిగురు అంతా పోయి ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఇందులో ఏం వేయొద్దండి, సాల్ట్ కానీ ఏది వేయొద్దు. ఇలా వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ వేసాను, 1/4 టీ స్పూన్ కారం వేసానండి. ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదు, ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం వేసిన మసాలా, కారం, ఉప్పు ముక్కలకు పడితే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు వేంపాల్సిన అవసరం లేదు, చివర్లోనే వేసేసుకోవాలి ఈ మసాలాలన్నీ. ఇప్పుడు ఫ్రెష్గా తరిగినటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేసేసుకొని అంతా కలిపేసుకుంటే పర్ఫెక్ట్గా బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. కలిపే అప్పుడు మాత్రం జాగ్రత్తగా కలపండి. జిగురు లేకుండా ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి. ముందుగానే జిగురంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసామనుకోండి, ఇంకా సాల్ట్ వేసిన తర్వాత కూడా జిగురు రాదు. కాబట్టి ముందుగానే జిగురంతా వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. బెండకాయ ఎంత పొడి పొడిగా విరిగిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. చాలా చాలా బాగుంటది. దీనికి ఒక రసం చేసుకున్నామంటే, చారు కానీ రసం కానీ సాంబార్ కానీ ఉందంటే ఇంకా సూపర్ గా ఉంటదండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.